హాయ్ అండి అందరికీ. ఈరోజైతే చికెన్ మజ్జిపూస ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా చికెన్ కడిగి పసుపు, సాల్ట్, మిరియాల పొడి కలుపుకొని పక్కన ఉంచాలి. తర్వాత అయితే స్పైసెస్ అంటే గార్లిక్, ఆనియన్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, టమాటాలు, నిమ్మకాయ, హోల్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే క్యాప్సికమ్ అన్నీ తీసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, అల్లం, అలాగే కరివేపాకు అన్నీ వేసుకుని బాగా ఫ్రై అయినవ్వాలి. హోల్ గరం మసాలా అన్నీ వేసి బాగా కలపాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, ఫ్రై అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అయితే చికెన్ అంతా వేసి చికెన్ అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత టమాటా, లెమన్, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్కి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. చికెన్ బాగా ఉడకాలి. 1 అవర్ అయితే చికెన్ ఉడకాలి. బాగా అన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 1 అవర్ అయితే చికెను ఉడకనివ్వాలి బాగా. చికెన్ ఉడికేలోపు డక్కూస్ అయితే టమాటో సాస్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం
ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోవాలి. చిన్న హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం, కొద్దిగా మిరియాల పొడి అన్నీ బాగా కలిపిన తర్వాత మనం మిక్సీ సెట్ చేసి పెట్టుకున్న టమాటా సాస్ అయితే వేసుకోవాలి. బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకుని అయితే ఒక 10 మినిట్స్ అయితే ఉడికితే టమాటా సాస్ అయితే రెడీ అవుతుంది డక్కూస్. రైస్ అయితే మనం కడుక్కొని ఒక అరగంట అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఈలోపు టమాటా సాస్ రెడీ అవుతుంది. రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. టమాటా సాస్ డక్కూస్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ అయితే బాయిల్ అయ్యింది. చికెన్ బాగా ఉడికిన తర్వాత అయితే చికెన్ ముక్కలన్నీ పీసెస్ అన్నీ తీసేసుకోవాలి. సపరేట్గా తీసేసుకుని అందులో ఉన్న వెల్లుల్లి మసాలాలు అన్నీ తీసేసుకుని అదే వాటర్లో చికెన్ అన్ని పీసులు అన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని వాటర్లో ఉన్న ఆనియన్స్, అలాగే గార్లిక్, జింజర్, గరం మసాలా అన్నీ అయితే తీసేసుకోవాలి. వాటర్ సెపరేట్ చేసుకోవాలి. వాటర్ అంతా తీసిన తర్వాత అదే గిన్నెలో ఆయిల్ వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే గార్లిక్ గార్లిక్ అయితే చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్లో అయితే కొద్దిగా మిరియాల పొడి, చికెన్ గరం మసాలా, కొద్దిగా కారం అన్నీ బాగా చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. అదే కొయ్యట్లో అయితే ఇలా కలుపుకోరు, వాళ్ళైతే స్పైసీ తినరు, కొంతమంది అయితే తింటారు. మనం ఇండియాలో కాబట్టి స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాం. వాటర్ అయితే మరుగుతుంది. రైస్ అయితే వేసుకోవాలి. చికెన్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ అన్నీ ఆయిల్లో వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొయ్యట్లో మచ్చిపుసుకి మన దగ్గర వండిన మచ్చిపుసుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అరబీ వాళ్ళు అయితే కొంతమంది స్పైసీ తింటారు, కొంతమంది తినరు అసలు అని.
మనం ఇంటి దగ్గర బాగుంటుంది ఇలా వండుకుంటే. ఎవరైనా ఇండియాలో ట్రై చేస్తే సింపుల్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే కట్టెల పొయ్యి మీద చేశాను. చాలా చాలా టేస్టీగా అయితే రైస్ అయితే రెడీ అవుతూ ఉంది. రైస్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది వాటర్. చికెన్ ఫ్రై కూడా రెడీ అయింది. టేస్టీగా స్పైసీ చికెన్ మజ్జిగూస్ అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.